అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 20 విడత డబ్బులు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, 20 విడత కింద ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏ రైతులకు డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. ఎందుకంటే పీఎం కిసాన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకే కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు భారీగా మనకు డబ్బులను అయితే అందిస్తూ ఉంది మనకు కేంద్ర ప్రభుత్వం. మరి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరొకసారి సూచించింది. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి, ఎవరికి డబ్బులు పడవు అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకే కాకుండా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1 కోటికి పైగా రైతులకైతే ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఈ డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ ఊహించిన విధంగా కూడా మనకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఈ యొక్క సాయం ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూశారు. మరి వారందరికీ కూడా మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించాలని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే అందించింది. మరి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతోంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారిలో ఎక్కువగా మనకు చాలా చిన్న చిన్న కారణాల వల్ల ఈ పీఎం కిసాన్ సాయాన్ని పొందలేకపోతున్నారని చెప్పి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. మరి అటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టిందనమాట. మరి ఇప్పటికే మనకు డబ్బులు విడుదల కావాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల మనకు డబ్బులు అయితే విడుదల కాలేకపోయింది. ఇక ఎట్టకేలకు మనకు ఈ యొక్క డబ్బులకు ఇబ్బంది లేకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి రైతులందరికీ కూడా ఒక డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ సాయం జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో 20 విడత డబ్బులు పొందాలంటే ప్రతి రైతు కూడా గతంలో మాదిరిగానే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే మరొకసారి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క సాయం ఎప్పుడు అందుతుందో అని చెప్పేసి. మరి వారు ఊహించినట్లుగానే మనకు మే నెలలో ఈ యొక్క సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి మే నెలలో యొక్క సాయం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి. మరి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న తర్వాత ప్రతి రైతు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయని చెప్పి మరొకసారి స్పష్టం చేసింది మనకు రాష్ట్ర ప్రభుత్వం. అలాగే మన 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏపీ ప్రభుత్వం అయితే మనకు అన్నదాత సుఖీభవ అని చెప్పి డబ్బులు వేస్తుంటే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా అని చెప్పి రైతులకైతే డబ్బులు అయితే అందిస్తుంది.
ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరొకసారి యొక్క పథకాల ద్వారా నిధులను అంటే డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. ప్రతి రైతుకు కూడా మనకి సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండి రైతులకు మే నెల 8వ తారీఖు నుంచి కూడా మే 2 లేదా 8వ తారీఖుల నుంచి యొక్క సాయాన్ని అందించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు సాయాన్ని అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి తప్పకుండా ఈ యొక్క రైతులకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి. మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటే మీకు మొదటి వారం నుంచి మే మొదటి వారం నుంచి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అయితే పడుతుంది. ఒక్కొక్క రైతుకు కూడా మనకు 7,000 రూపాయలు అయితే జమ అవుతాయి తొలి విడత కింద. మరి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కనుక చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా మనకి ఇక్కడ భారీ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు. మరి ఇందులో ఇక్కడ చూసుకుంటే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అయితే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సంవత్సరానికి 12,000 రూపాయలు, ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున. మరి ఇప్పుడు యాసంగికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి 3 ఎకరాలకు తొలుత జమ చేశారు. తర్వాత డబ్బుల కొరత వల్ల 3 ఎకరాలకు ఆగిపోయింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు డబ్బులు అయితే 5 ఎకరాల వరకు కూడా పడ్డాయి. అంటే మనకు 5 ఎకరాల లోపు రైతులకు అయితే పడ్డాయి. మరి 5 ఎకరాల పైన 6 ఎకరాల లోపు ఇలా మనకు మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు కూడా 56 లక్షల మంది రైతుల కంటే 90% మంది రైతులకు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే అందించామని చెప్తుంది. మరి రైతు భరోసా సాయాన్ని మరొక 5 ఎకరాలకు పొడిగిస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా తెలియజేశారు. కాబట్టి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క సాయాన్ని పొందాలని మనకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది మన తెలంగాణలో ఉన్న రైతులైతే. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. మరి తప్పకుండా మీరు ఇలా చేసి ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అంతేకాకుండా మనకు పిఎం కిసాన్ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ సాయాన్ని కూడా ఇప్పటికీ 19 విడతల డబ్బులను మన తెలంగాణలో ఉన్న రైతులకు విడుదల చేయడం జరిగింది. మరి పిఎం కిసాన్ కింద 20 విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పి సూచించింది. మరి ఈ విధంగా మీరు ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండి యొక్క సాయాన్ని అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా ఇది చాలా మంచి ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు ముందుకైతే వెళ్తే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని దాని ప్రకారం మీరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు అప్లై చేసుకోవడం కానీ, ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఈ రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి. మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోండి. ఈ విధంగా మీరు లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో మీ పేర్లే కాదు, మీ గ్రామంలో ఎవరికి పిఎం కిసాన్ వస్తుంది, ఎవరికి పిఎం కిసాన్ రావట్లేదనే విషయాన్ని కూడా మీరు మీ ఫోన్లోనే సొంతంగా తెలుసుకోవచ్చు. మరి ఆ విధంగా చేయండి. అంతేకాకుండా ఇక్కడ పిఎం కిసానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నదాత సుఖీభవ అని, రైతు భరోసా అని ఈ పథకాలు కూడా అమలు చేస్తున్నాయి. కాబట్టి ఈ పథకాల ద్వారా కూడా మీకు లబ్ధి జరుగుతుందా జరగదా అనే విషయాలను కూడా మీరు మీ ఫోన్లోనే స్వయంగా తెలుసుకోవచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా సరి చేసుకోవడం కానీ చూసుకుంటే తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ప్రతి రైతులకు కూడా. మరి ప్రధాని మోదీ గారు ఇప్పటివరకు 19 విడతల డబ్బులను విడుదల చేసి 20 విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి 20 విడత కింద ప్రతి రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే వస్తాయి. గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా దాని ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. మరి ఇదే అప్డేట్ తాజా సమాచారం పిఎం కిసాన్ 20 విడతకు సంబంధించి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన కూడా